మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ప్రజా కార్యక్రమానికి స్వాగతం. హైదరాబాద్ నుంచి ఐటీ ఉద్యోగి కంతేటి ఉదయ్ కిరణ్ అడుగుతున్నారు. తత్వబోధ అనే ప్రకరణ గ్రంథంలో సాధకుడి లక్షణాలను గురించి ప్రస్తావిస్తూ శమ, దమ, ఉపరతి, తితీక్షలను పేర్కొన్నారు. వాటిని పెంపొందించుకోవటం ఎలా? జాతి బాగుపడుతుంది. ఐటీ ఉద్యోగి జాతి బాగుపడుతుంది. బ్రహ్మాండంగా అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పాలి. అసలు ఐటీ ఉద్యోగులకి ఇంత జటిలమైన శాస్త్రపరమైన సందేహాలు వస్తున్నాయంటే నాకు ఆనందంగా ఉంది. మన ప్రయత్నాలు ఫలిస్తున్నాయి, అద్భుతంగా ఫలిస్తుంది. ఆయనతో పాటు చాలామందికి ఉపయోగపడే విషయం ఇది శమ, దమ, ఉపరతి, తితిక్ష. వీటిని ఏమంటారంటే శమాది షట్కం అంటారు. 6 ఇవి, ఆయన 4 రాశారు. శ్రద్ధా సమాధానం అని ఇంకో 2 ఉంటాయి. శమం, దమం, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం. సరే, ఈ 4 ముఖ్యం లేని నిజానికి. ఈ 4 ఉంటే ఆ 2 వస్తాయి, అది సమస్య కాదు. ఒకటి శమం, ఏమిటంటే మనస్సును నిగ్రహించుకోవడం శమం. కాళ్ళు, చేతులు మొదలైన కళ్ళు, చెవులు వీటిని నిగ్రహించుకోవడం దమం. అది బహిరేంద్రియ, అంటే వినకూడని వార్త విన్నప్పుడు శివ శివ, అది దమం. నువ్వు ఇలా చెవులు మూసుకున్న లోపల మనస్సు ఓసారి వినరాదు అంటూనే ఉంటుంది, అది శమం. అది దాన్ని నువ్వు ఆపగలిగితే చెవులు మూయాల్సిన పనే లేదా. ఈ చెవులు కళ్ళు మూసుకోవడం ఎప్పుడంటే మనసును ఆపలేక. కానీ ఇది కొంత ఉపయోగిస్తుంది. ఇప్పుడు ఇది భావావేశంతో ఒకడు ఏదో చేసేద్దామని పెడుతుంటే వాడిని వెళ్ళనీయకుండా వాళ్ళ అన్నయ్యో తమ్ముడో లోపల తాళం వేసాడు అనుకో, ఆ హత్య ఆగిందే లేదా. అంతే, అది దమం. వాడికి లేదు, మనమే కల్పిస్తాం. ఓ 2 గంటలు పోయాక ఎరా ఏంటో అంతా ఊపి మీద లేచే పైకంటే ఏళ్ళ దానాయ టీ ఇచ్చే కూర్చుంటానట పోయింది వాడికి. అది ఇప్పుడు వాడు అక్కడ కూర్చొని ఆలోచించుకున్నాడు. ఆ ఆలోచనకు అవకాశం లేకపోవడం వల్ల, పెట్టుకోకపోవడం వల్లే యువతరము క్షణికావేశంలో నేరాలకు పాల్పడుతున్నారు. అందుకే ఉమ్మడి కుటుంబాలు మళ్ళీ అవసరం. ఒకళ్ళు ఇద్దరు ఉంటే ఏమవుతుంది ఇక్కడ? ఇందులో ఈ మనస్సును నిగ్రహించుకోవడం శమం, అదే మన బయట ఇంద్రియాలను నిగ్రహించుకోవడం దమం. శమం, దమం. తర్వాత ఉపరతి, నిగ్రహించుకోకనే సరిపోదు, మళ్ళీ బయటికి ఎడుతూనే ఉంటుంది ఇది. అది దాన్ని వెనక్కి తీసుకురావడం ఉపరతి. వెళ్ళిన దాన్ని మళ్ళీ ఉపసంహారం. రతి అంటే ఆసక్తి. ఆ ఆసక్తి వలనే పెడుతుంది అది. ఆ ఆసక్తిని మనం వెనక్కి తీసుకోవడం అంటే ఏమిటి? ఒకటేదో సినిమా వచ్చిందిరా, మన హీరో గారు సినిమా. అసలు నాకు అర్థం కాదు, మొదటి వారం రోజులు రేట్లు ఎందుకు పెంచుతున్నారా? న్యాయమా చట్టమా అన్ని పక్కన. అసలు ఎందుకు పెంచుతున్నారు? మొదటి రోజే చూడాలి, మొదటి సినిమా చూడాలి, చేయి వెరగొట్టుకోవాలి. ఈ పిచ్చి ఉండబట్టేనా? ఇప్పుడు తప్పెవరిది? వారం రోజుల తర్వాత కూడా అదే సినిమా. వారం రోజులు కాదు, 10 ఏడాదైనా అదే సినిమా. ఏం మారదుగా. మరి రేపే చూడాలి. ఎందుకు ఈ పిచ్చి? ఎందుకు ఈ పిచ్చి? ఇప్పుడు కూర తయారవుతుంది, అది ఉడకాలి. ఉడికిన తర్వాత మొదట కూర వెంటనే తిన్నవాడికి ఓ పావు గంట ఆగి తిన్నవాడికి ఏమైనా తేడా ఉంటుందా? కూర 2 గంటలు బాగానే ఉంటుంది కనీసం, సాయంత్రానికి చెప్పలేం. కానీ ఎవరైనా తినచ్చు కదా. తల్లి ఏం చేస్తుంది? ముందు భర్త తినాలని, పిల్లలు తినాలని కోరుకుంటుంది. అందుకని ముందు ఆవిడ తినేది వేడిగా ఉండగా నేను 2 ముద్దలు తినేస్తే తర్వాత ఈయన ఉంటాడు, పోతాడు అని ఉండదు. ఆయన తినాలి, పిల్లలు తినాలి. అలాగా ఈ ఆవేశానికి పోకుండా ఉపసంహరించుకోవడం ఉంది, ఇది ఉపరతి. వారం రోజుల తర్వాత కూడా అదే సినిమా కదా అని అందరూ అసలు ఆగి అది ఒక వారం రోజులు ఆడాక, అంతవరకు ఆడవు కదా అన్నాడే. తోలు బొమ్మలాట వాడు బుట్ట సర్దినట్టే మన్నాడు వెళ్ళిపోతున్నాయి. బాక్స్ ఆఫీస్ హిట్ అంటే బాక్స్ ఆఫీస్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది అంతే. అది అందుకని ఆగితే వెళ్ళిపోతే మనకు చూడక్కర్లేదు, 1000 రూపాయలు మిగిలే. ఇప్పుడు సినిమాతో ఆగలేదుగా, పాపకారణం. అదొకటి ఉంది 300, ఇదన్నీ తగ్గాయి. ఇదే ఉపరతి. అలవాటు చేసుకోమను, ఒక వారం తర్వాత చూడమను. తితిక్ష అంటే సహనం. అంటే ఇవాళ యువతరం అందరూ నేర్చుకోవాలి, యువతరం ప్రధానంగా వృద్ధుల నుంచి నేర్చుకోవాలి, పెద్దవాళ్ళ నుంచి. ఏంటి? పెద్దవాళ్ళకి ఏదైనా వస్తే, రైతుకి పంట పండలేదనుకో, ఎప్పుడూ ఒకలాగా ఉంటుంది కాలం, వచ్చే సంవత్సరం పండుతుంది, ఏం చేద్దాం, ఈసారికి పిల్ల పెళ్ళి వాయిదా వేద్దాం అని వేసి ఓ ఏడాది ఆగుతున్నాడు. సహనం ఉందా లేదా? అదే ఈవేళ ఎలా ఉన్నారంటే, బీటెక్ చదివాం 4 నెలలు అయింది, మంచి ఉద్యోగం రాలేదు, ఏమిటి వచ్చేది? అలా వచ్చేస్తుందా? అందుకని కాస్త ఓపిక పట్టాలి. అదే తితిక్ష. తితీక్ష అనేస్తారు చాలా. లేదు, తితీక్ష దీర్ఘం లేదు, తితిక్ష. దాన్ని అసహనం అంటే
చూద్దాం, ఆగుదాం, 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 ఆలోచిద్దాం. ఇది యువతరం జీవితాలన్నీ బాగుపడడానికి చాలా ముఖ్యమైన విషయం. ఆగుదాం, ఆగుదాం, ఆలోచిద్దాం, ఆగుదాం, ఆలోచిద్దాం. ఇది మళ్ళీ దీర్ఘం కాకూడదు, దీర్ఘసూత్రుడు అంటారు వాడు. ఆగుదాం ఆలోచిద్దాం అంటే నీకు ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టాలంటే ఆగుదాం ఆలోచిద్దాం కుదరదు. అప్లికేషన్కి ఎందుకు ఆలోచించడం? ఇంటర్వ్యూకి ఆలోచించకూడదు. వచ్చిన తర్వాత ఉద్యోగానికి వెళ్ళడానికి నువ్వు ఆలోచించు, అది కూడా 2 రోజులు వాళ్ళు టైం ఇస్తారు. నువ్వు ఏడాది ఆలోచిస్తే కుదరదు. ఎందుకు ఇంతకంటే ఏదైనా వచ్చేది ఉందా? టక్కని చేరిపోతే మళ్ళీ వెనక్కి రాలి, ఒక్కోసారి సర్టిఫికెట్ తీసుకుంటా, ఇబ్బందులు ఉంటాయి. అప్లికేషన్ పెట్టడానికి ఆలోచన ఏమిటి? అలాగా ఈ తితిక్ష, శమం, దమం, ఉపరతి, తితిక్ష. ఎక్కడ మనస్సు పక్కదారి పడుతుందో దాన్ని వాయిదా అంటే ఏం లేదు. ఇప్పుడు సినిమా అన్నట్టు 6 రోజుల తర్వాత చూసినా అదే సినిమా అంటే మనస్సు విందా? వినట్లేదంటే మూర్ఖుడు అనమాట. పోనీ వీడు మొదటి రోజు వెళ్ళి కొట్టుకుని చూడడం వల్ల ఆ హీరో గారు ఏమన్నా వచ్చి ఆయనకు దండ వేసాడా? ఏమీ లేదు, తొక్కేసాడు తప్ప. ఎందుకు వచ్చింది ఇది? ఇదే ఉపరతి, తితిక్ష. ఇవి అలవాటు చేసుకుంటే యువతరం జీవితం అంతా 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. అంటే వీటిని పెంపొందించుకోవడానికి మార్గం ఎలాగా? మార్గం ఎవరికి వారే. మనస్సు పట్టుకుంటే అయిపోలేదులే. నీకు అనిపిస్తోంది వెనక్కి లాగు, వెళ్ళాలనిపించు, ఆకు సహనంగా ఉండు, వస్తుంది. ఉద్యోగం అప్పుడే రమ్మంటే ఎలాగా? ఏదైనా అప్పుడే వచ్చేస్తుందా? ఇది తన మనస్సుకి తానే నచ్చ చెప్పుకోవాలి. దీనికి మంత్రోపదేశాలు ఉండవు, మందులు ఉండవు. చాలా సందర్భాలలో మనకి పదాలకు అర్థం తెలుసును, వాటిని ఆచరిస్తేనే పని అవుతుందని తెలుసును, కానీ తెలిసాక కూడా మనం ఇంకా అది ఎందుకో సాధ్యం అవ్వట్లేదు అంటే మన మనస్సుని ఇంకా మనం అదుపు చేసుకోలేకపోతున్నాం. అంటే మాట ఈ అవ్వట్లేదు అన్నవాడు ఎవడో కనుక్కో. మనం నేనెవరు కనుక్కో, అన్నీ సాధ్యం అవుతాయి. అది చెయ్యరు. అవ్వట్లేదు అంటున్నది ఎవరంటే నేనంటే ఎవరు? అది ఇక్కడికి వెళ్ళము, అక్కడ ఏమీ ఉండదు, శూన్యం ఉంటుంది, అయిపోతుంది. కాస్త ఒక సాక్షిగా ఉండి దాన్ని గమనిస్తూ ఎప్పటికప్పుడు వెనక్కి లాగుతూ ఉంటే ఎప్పటికప్పటికి కుదురుతుంది. కాస్త బలవంతం చేయాలి. అది ఎలా మన ఎన్నిసార్లు లాక్కుపోతుందో అన్నిసార్లు వెనక్కి తీసుకొస్తూ ఉంటే ఉపరతి అదే కుదురుతుంది. దానికి బుద్ధి లేదు, మనకి సిగ్గు లేదు, అంతే. ప్రయత్నం చేయడమే. అందుకని ఆ ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా వీటిని పెంపొందించుకోవటం వీలవుతుంది. ఉదయకిరణ్ గారు అడిగిన ప్రశ్న అందరికీ ఉపయోగపడుతుంది. అందరం ప్రయత్నిద్దాం. స్వస్తి.